ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీస్లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్, ఎంబీఏ, ఎంసీఏ కానీ ఇలాంటి కోర్సెస్ ఎవరైతే ఓన్లీ ఓపెన్ ఆర్ డిస్టెన్స్ మోడ్లో చేద్దాం అనుకుంటున్నారో ఎవ్రీ ఇయర్ మనకు 3 ఓపెన్ యూనివర్సిటీస్ నుంచి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ లైక్ డిస్టెన్స్ మోడ్లో కూడా మనకు ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించింది. అండ్ మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో ఈ 3 నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో చాలా స్టూడెంట్స్కి కొందరికి తెలియదు, లైక్ మీరు ఒక రెగ్యులర్ కోర్స్ అండ్ ఒకటి ఓపెన్ కోర్స్ కూడా చేసుకోవచ్చు. సో ఒకే అకాడమిక్ ఇయర్లో ఆ విధంగా చేసుకోవచ్చు. మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఒకటి రెగ్యులర్, ఒకటి ఓపెన్గా మీరు చేసుకోవచ్చు. సో ఎవరైతే లైక్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఎవరైతే ప్రమోషన్స్ కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ కోర్సెస్ కానీ, ఎంబీఏ, ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో మీరు చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు లాస్ట్ డేట్స్ ఎప్పుడున్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫేమస్ యూనివర్సిటీ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ అండి. సో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సెస్ కానీ ఎవరైతే సర్టిఫికేట్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ అప్లై చేసుకోండి తొందరగా. సెకండ్ వచ్చేసి మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ యూనివర్సిటీ. సో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక స్పెషాలిటీ ఉంటుంది. లైక్ ఎంబీఏ, ఎంసీఏ నోటిఫికేషన్ ఫేజ్ 1 మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డిలో ఫేజ్ 1 నోటిఫికేషన్ ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది. ఇప్పుడు వచ్చింది ఫేజ్ 1. మళ్ళీ ఒక 5 మంత్స్కి 6 మంత్స్కి మనకు మార్చ్ కానీ ఏప్రిల్లో మళ్ళీ ఫేజ్ 2 వస్తుంది. సో అప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 10th సెప్టెంబర్ అండి. సో 10th సెప్టెంబర్ లోపు మీరు అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు కాకతీయ యూనివర్సిటీ. సో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఓపెన్లో కూడా మీరు కొన్ని కోర్సెస్ని చేసుకోవచ్చు. సో అందులో మీరు డిగ్రీ కోర్సెస్ కొన్ని చేసుకోవచ్చు, పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ డిప్లొమా కోర్సెస్ కొన్ని స్పెషాలిటీ ఉంటుంది. ఒక్కొక్క యూనివర్సిటీలో కొన్ని స్పెషల్ కోర్సెస్ ఉంటాయి. సో స్టూడెంట్స్కి తగ్గట్టు మీరు ఆ ఆప్షన్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ అండి. కానీ ఈ కాకతీయ యూనివర్సిటీలో లైక్ సపరేట్గా లింక్ కానీ ప్రొవైడ్ చేయడం జరగలేదు. లైక్ ఆ వెబ్సైట్ ఇంకా డేట్ అన్నీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు, కానీ సపరేట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ, డీటెయిల్డ్ పీడిఎఫ్ కానీ, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది అన్ని డీటెయిల్ ఇవ్వరు. జస్ట్ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. జస్ట్ ఈ కోర్సెస్ ఉంటాయి, ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ అని. సో నాకు తెలిసి ఈ వీక్లో అప్డేట్ చేస్తారు. సో కొద్దిగా ఈ ఒక్క యూనివర్సిటీకి సంబంధించింది మాత్రమే లింక్ ఇంకా యాక్టివ్ చేయలేరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఓపెన్ అయినాయి, అప్లై చేసుకోండి. సో ఈ కాకతీయ యూనివర్సిటీలో కొన్ని మంచి కోర్సెస్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ డిప్లొమా కోర్సెస్ 1 year కోర్సెస్ ఉంటాయి. అందులో మీరు కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన కోర్సెస్ చేసుకోవచ్చు. యోగా సంబంధించింది, సో యోగా కూడా బాగా ట్రెండింగ్ అని ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిమిక్రీకి సంబంధించిన లైక్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి. అంటే ఎవరైతే మిమిక్రీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో లైక్ లైబ్రరీ అండ్ సైన్సెస్, ఇది కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అండి. సో ఇలాంటివి మీరు వేసుకోవచ్చు. సో మెయిన్గా ఎవరైతే లైక్ డిగ్రీ తర్వాత ఎవరైతే మనకు టీఎస్ దోస్త్ ఉంటుంది, సో టీఎస్ దోస్త్ ద్వారా మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్తోని మనము జాయిన్ అవ్వచ్చు. కానీ ఓపెన్ యూనివర్సిటీలో మనము నచ్చిన కోర్స్ తీసుకోవచ్చు, తక్కువ ఫీజులో అయిపోతుంది, మీకు ఇంటి దగ్గరే ఉండి జస్ట్ చదువుకొని డిగ్రీని తీసుకోవచ్చు. సో చాలా స్టూడెంట్స్ లైక్ ఇంటర్మీడియట్లో తక్కువ వచ్చిన వాళ్ళు, లేదా మీ బంధువుల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో వారికి కూడా ఈ నోటిఫికేషన్ గురించి చెప్పండి. సో దట్ వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసుకుంటారు. అండ్ డిగ్రీ తర్వాత కానీ బీఎడ్ తర్వాత ఎవరైతే పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు అంబేద్కర్ యూనివర్సిటీలో అప్లై చేసుకోవచ్చు, లైక్ ప్రొఫెసర్ జి రామరెడ్డిలో అప్లై చేసుకోవచ్చు, కాకతీయ యూనివర్సిటీలో అప్లై చేసుకోవచ్చు. సో పీజీ అయితే మీరు ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్లో అప్లై చేసుకోండి. సో ఇవి కాకుండా మనకు ఎవరైతే ప్రొఫెషనల్గా ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ పెంచుకుందాం అనుకుంటున్నారో మనకు యోగా కోర్సెస్ ఉన్నాయి, కొన్ని గైడెన్స్ ఇచ్చే స్కిల్స్ ఎవరైతే ఉన్నాయో గైడెన్స్కి సంబంధించినవి, కౌన్సిలింగ్కి సంబంధించినవి, అండ్ ఆస్ట్రాలజీ ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఇవన్నీ నేర్చుకొని మీరు మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు, కన్సల్టెన్సీస్ పెట్టుకోవచ్చు. సో ఇలాంటివి చాలా ఉంటాయండి. సో ఎవరైతే రెగ్యులర్గా కొన్ని కోర్సెస్ చేస్తూ, ఎగ్జాంపుల్ కొందరు డిగ్రీ తర్వాత బీఎడ్ చేసే వాళ్ళు ఉంటారు. రెగ్యులర్లో డిగ్రీ చేసేటప్పుడు మీరు పీజీ కూడా చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇంకొక సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు ఇటు ఓపెన్లో మీరు పీజీ చేస్తూ రెగ్యులర్లో బీఎడ్ కూడా చేసుకోవచ్చు. సో డిగ్రీ తర్వాత ఓన్లీ నేను ఓపెన్లో చేద్దాం అనుకున్న వాళ్ళు పీజీ కూడా చేసుకోవచ్చు. సో ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ మనకు ఒకే ఇయర్లో అకాడమిక్ ఇయర్లో ఒకటి రెగ్యులర్, ఒకటి లైక్
డిస్టెన్స్ మోడ్లో కానీ ఓపెన్లో చేసుకోవచ్చు. అండ్ ఒకే ఇయర్లో 2 రెగ్యులర్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే దీని యొక్క టైమింగ్స్ డిఫరెంట్ ఉండాలి. సో మనము ఎగ్జాంపుల్ పీజీ బీఎడ్ రెగ్యులర్గా ఒకేసారి చేసుకోరాదు. ఒకటి బీఎడ్ రెగ్యులర్ చేస్తూ మీరు పీజీ కూడా చేసుకోవచ్చు. సో అలా ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ ప్రమోషన్స్ కోసం కావచ్చు, మీకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్, ఎగ్జాంపుల్ మీరు పీజీ రెగ్యులర్ చేస్తూ ఎంబీఏ ఎంసీఏ ఓపెన్లో కూడా చేసుకోవచ్చు. సో ఆ విధమైన ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ప్రొఫెసర్ జి రామరెడ్డి ఎంబీఏ ఎంసీఏ కావచ్చు, లైక్ మనకు కాకతీయ యూనివర్సిటీ కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, మీరు ప్యారలల్గా వేసుకోవచ్చు. ఎవరైతే మేనేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీరు రెగ్యులర్గా ఏదో ఒక కోర్స్ చేయండి, చేస్తూ ఇది కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఓపెన్లో వేసుకోవచ్చు. లేదు ఒక యూనివర్సిటీలో నేను డిప్లొమా కోర్స్ చేస్తా, ఇంకొక యూనివర్సిటీలో నేను పీజీ చేస్తా అంటే అలా కూడా పాసిబుల్ అవుతుంది. సో 2 ఓపెన్లో వేసుకోవచ్చు, 2 రెగ్యులర్లో వేసుకోవచ్చు. కానీ 2 రెగ్యులర్ టైమింగ్స్ సేమ్ ఉండద్దు, సేమ్ కోర్స్ ఉండాలి. సో 2 రెగ్యులర్గా కొద్దిగా పాసిబుల్ అవ్వదు. ఒకటి రెగ్యులర్, ఒకటి ఓపెన్లో వేసుకోవచ్చు. లేదు 2 ఓపెన్లో వేసుకోవచ్చు. సో ఇలా మనకు ఎడ్యుకేషన్ పాలసీ చాలా స్టూడెంట్స్కి ఫేవర్ అయ్యేటట్టు, ఎడ్యుకేషన్కి లైక్ టైం గ్యాప్ ఎక్కువ అవుతుందని ఒకే ఇయర్లో, ఒకే అకాడమిక్ ఇయర్లో మీరు ఒకటి రెగ్యులర్, ఒకటి ఓపెన్, 2 ఓపెన్ ఆ విధంగా వేసుకునే ఫెసిలిటీ ఉంది. కాబట్టి సో పాసిబుల్ అయినంత వరకు మీరు ఎక్కువ కోర్సెస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే లైక్ అర్నింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో, లైక్ కొన్ని స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, చాలా స్టూడెంట్స్ ట్రై అయ్యారండి వీటిని. లైబ్రరీ సైన్సెస్ కానీ మనకి ఇప్పుడు కొత్తగా లైబ్రరీస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మనకు మండల్స్లో కానీ డిస్ట్రిక్ట్స్లో కానీ, సో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకు ఎవరైతే బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ కానీ మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఎలా అయితే ఇప్పుడు టీటీసీ చేసిన వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉందో టీచింగ్ ఫీల్డ్లో, అలా లైబ్రరీ సైన్సెస్ కానీ ఇలాంటి వాళ్ళకు ఎక్కువ ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వండి. సో మెయిన్గా ఈ నోటిఫికేషన్స్ అయిపోతే మీకు 1 ఇయర్ టైం ఉంటుంది, అంటే మళ్ళీ చేసుకోరాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయరే. సో ఎవరైతే ఎక్కువ సర్టిఫికెట్స్ కానీ, ఎక్కువ పీజీ కోర్సెస్ కానీ, డిప్లొమా కోర్సెస్ కానీ, సర్టిఫికేట్ కోర్సెస్ మీకు మీ నేమ్ కింద యాడ్ చేసుకోవాలంటే ఈ ఓపెన్ యూనివర్సిటీలో మీరు చేసుకోవచ్చు. చాలా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కొందరికి 5 పీజీస్ ఉంటాయి, 3 పీజీస్, మల్టిపుల్ 10 పీజీస్ ఆ విధంగా ఉంటాయి. సో ఇలాంటి యూనివర్సిటీలో మీరు లైక్ జాయిన్ అయ్యి మీరు నార్మల్గా ఎగ్జామ్స్ రాసి పాస్ అయినా మీకు సర్టిఫికేట్ ఉంటాయి కదా, సో అలా మీరు చేసుకోవచ్చండి. సో ఎంబీఏ ఎంసీఏ కూడా మీరు ఓపెన్లో చేసుకోవచ్చు. కానీ టీఎస్ ఐసెట్ క్వాలిఫై అవ్వాలి ఈ ఇయర్ వాళ్ళే. సో ఈ ఇయర్లో టీఎస్ ఐసెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు ఎంబీఏ ఎంసీఏ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పీజీ కోర్సెస్, ఎవరైతే టీఎస్ సిపి గేట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే టీఎస్సీపీ గేట్లో క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు, ఎవరైతే మీకు నచ్చిన కోర్స్ యూనివర్సిటీలో సీట్ రాకపోవచ్చు అలాంటి వాళ్ళు కావచ్చు, మీరు ఓపెన్లో చేయొచ్చండి. రెగ్యులర్లో చేసిన సర్టిఫికేట్, ఓపెన్లో చేసిన సర్టిఫికేట్ సేమ్. సో ఇలా చాలా స్టూడెంట్స్కి తెలియదు కాబట్టి నేను ఇంత ఎలాబొరేట్ చేస్తున్నా. సో ఈ 3 యూనివర్సిటీలో నోటిఫికేషన్స్ వచ్చినాయి, కానీ ఈ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించింది కొద్దిగా అప్డేట్ చేయలేరు. సో ఈ వారంలో అప్డేట్ చేస్తారు. దానికి సంబంధించిన లింక్ ఒకటి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన లింక్ అండ్ ప్రొఫెసర్ జి రామరెడ్డికి సంబంధించిన లింక్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఇంకా ఎవరైతే లైక్ రిజిస్టర్ చేసుకోలేరో మీరు ఆ లింక్స్ ద్వారా ఆ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. అండ్ డీటెయిల్ పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. కొత్త వాళ్ళు ఉంటే ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో మీకు ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. ప్రాస్పెక్ట్స్ అంటే ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటాయి, రూల్స్ ఎట్లుంటాయి అన్నీ ఉంటాయి. అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉంటాయి అదే వెబ్సైట్లో. అన్నీ చూసుకొని మీకు నచ్చిన కోర్స్ అండ్ ప్రతిదానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఉంటాయి, అన్ని డీటెయిల్స్ అందులోనే ఉంటాయి. సో ఎవరైతే లైక్ మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు కానీ, ఎవరైతే జాబ్స్ చేస్తూ ప్రమోషన్స్ కోసం చూసే వాళ్ళు కావచ్చు, ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్ అవి చేద్దాం అనుకుంటున్నారో, ఈ 3 యూనివర్సిటీస్ నుంచి మీకు నచ్చిన యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని తొందరగా అప్లై చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫీ డీటెయిల్స్ కావచ్చు, మీకు ఏ కోర్సెస్ ఉన్నాయి కావచ్చు, అన్ని డీటెయిల్స్ మనకు ఆ వెబ్సైట్లోనే ఉంటాయి. చూడండి, చూసిన తర్వాత అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఫాస్ట్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్కి సంబంధించినవి కానీ, ఇంకా అప్కమింగ్లో లింక్స్ కానీ లైక్ పీడిఎఫ్స్ ఇంపార్టెంట్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. అండ్ ఎవ్రీడే నా వీడియోస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.